చెప్పొచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రంలో ముగ్గురు చనిపోయినారు. లాయర్ సంజీవరెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో అందులో అవినీతి జరిగింది. అందులో 1,00,000 కోట్లు చెప్పి 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి చాలా వరకు నిధులు పక్కదారి పోయినాయి, దారి మళ్లించిర్రు, నిధులు తిన్నరు కాళేశ్వరం అని చెప్పేసి ఎవరైతే కాళేశ్వరం కేసు వాదిస్తూ ఉన్నాడో సంజీవరెడ్డి ఆయన చనిపోయిండు. మేడిగడ్డ కుంగిన విషయంలో కోర్టులో పిటిషన్ వేసినటువంటి రాజలింగమూర్తి కూడా హత్యకు గురైండు. తాజాగా డ్రగ్స్ కేసులో పేరు వినిపించినటువంటి నిర్మాత ప్రొడ్యూసర్ కేదార్ కూడా నిన్న అనుమానాస్పదంగా చచ్చిపోయిండు. ఈ ముగ్గురి మరణాల వెనుక కేటీఆరే కారణమా? కేటీఆరే ఉన్నాడు, అందుకే కేటీఆర్ స్పందిస్తలేడు. దీనికి సంబంధించి రాజలింగమూర్తి హత్య తర్వాత మేడిగడ్డ విషయంలో కూడా కోర్టులో ఒక పిటిషన్ వేసి ఏమని ఫిర్యాదుదారుడే లేడు, కేసు ఎట్లా కొనసాగిస్తారని చెప్పేసి మాట్లాడారు. అందుకే ఈ 3 మరణాల వెనుక కేటీఆర్ హస్తం ఉండొచ్చు అని చెప్పేసి నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అస్థిన వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 3 అనుమానాస్పద మరణాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాత కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవరెడ్డి, కేసు వేసిన రాజలింగమూర్తి మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో ఈరోజు సీఎం చిట్చాట్ చేశారు. నిన్న కేదార్ మరణం వెనుక పెద్ద మిస్టరీ ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళు వరుసగా చనిపోతున్నారన్నారు. కేదార్ హత్యపై ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే విచారణ చేస్తామన్నారు. ఎవరైనా కేదార్ ఒకటే కాదు, సంజీవరెడ్డి, కేదారు, రాజలింగమూర్తికి సంబంధించిన మరణాల మీద మాకు అనుమానం ఉంది అని చెప్పేసి ప్రభుత్వానికి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ మిస్టరీ కేసుల మీద ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేస్తుంది. దాని వెనకాల ఉన్నది ఎవరు అనేది నిజాలు నిగ్గు తెలుస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మరి నిర్మాత డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డ్రగ్స్కు సంబంధించి చాలా చర్యలు తీసుకుంది. ఆ కేసు చాలా సంచలనం సృష్టించింది. టాలీవుడ్లో కూడా చాలామంది పెద్ద బడా సినిమా నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా నటీనటులకు వెన్నులో వణుకు పుట్టించింది ఆ డ్రగ్స్ కేసు. అలాంటి డ్రగ్స్ కేసులో ఒకరుగా ఉన్న కేదార్ చనిపోయిండు అనుమానాస్పదంగా. మరి ఆయన మృతి వెనకాల కారణాలు ఏంది? ఒక దావత్కు పోయిండు, ఒక పార్టీకి హాజరైండు, ఆ పార్టీ నుంచి వచ్చిన కొద్దిసేపటినే చచ్చిపోయిండు, ఫోన్ కూడా ఆయన దగ్గర లేదు. మరి ఈ మృతి వెనకాల కారణం ఎవరు, ఏందని ఎట్లా చచ్చిపోయినది ఇప్పటిదాకా తెలియలేదు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నాడు, లేకపోతే దుబాయ్లోనే ఉన్నాడు. ఆయన ఫోన్ నుంచి చనిపోయిన కేదార్కు ఫోన్ కాల్స్ ఉన్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడ ఢిల్లీలో ఇక కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇక ఉప ఎన్నికలు ఎలా వస్తాయో ఉప ఎన్నికలకు సంబంధించి ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో సుప్రీంకోర్టు ఆ కేసు విచారణని 4 తారీఖు నాటికి వాయిదా వేసింది. ఆ రోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది. మొన్న జరిగిన ఆ విచారణలో స్పీకర్ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ముహుల్ రోహిత్కి ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో కేసు 4 తారీఖు వాయిదా పడ్డది. మరి ఆ రోజు ఏం తీర్పు వస్తుంది అనేది అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇటు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేసి అసలు ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి, రాజ్యాంగంలో ఈ పార్టీ ఫిరాయింపుల మీద గత 10 ఏళ్లలో కూడా అంతకు ముందు కూడా ఎలాంటి చట్టం రాలేదు, ఎలాంటి రాజ్యాంగంలో మార్పు రాలేదు. మరి ఇప్పుడే ఎందుకు దాని మీద చర్యలు తీసుకుంటారు? తీసుకునే అవకాశమే లేదు, రాజ్యాంగంలో మార్పు వచ్చే అవకాశమే లేదు, ఇప్పటికిప్పుడు రాజ్యాంగ సవరణ చేసే అవకాశమే లేదు. కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆ కేసులో వారి మీద అనర్హత పడే అవకాశమే లేదు. ఉప ఎన్నికలు రానే రావు. అసలు కేటీఆర్కు తెలియకుండా దాన్ని ఏమంటారు, దానికి సంబంధించిన సబ్జెక్టు లేక ఆయనకు అవగాహన లేక ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నాడు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ అన్నాడు. ఇంకోటి దాంతోపాటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని చెప్పేసి ఒక సంచలన కామెంట్లు చేసిండు. ఎందుకంటే అటు కాళేశ్వరం కేసు కావచ్చు, ఇటు డ్రగ్స్ కేసు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఈ కార్ రేసింగ్ సంబంధించిన కేసు కావచ్చు, చాలా కేసుల విషయంలో సిబిఐ కనుక
సిబిఐ విచారణ ఎందుకు కోరట్లేదు, మీరు తప్పు చేయకపోతే సిబిఐ విచారణ ఎందుకు కోరట్లేదు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ ఒక సవాల్ చేస్తాడు. ఎందుకయ్యా అంటే సిబిఐ కానీ సిఐడి కానీ ఎంక్వైరీలోకి వస్తే నిజాలేందో బయటపడతాయి. అందుకే ఆ సిబిఐ సిఐడి ఎంక్వైరీ రాకుండా అడ్డుకునేందుకే బీఆర్ఎస్ బీజేపీతోని అంటగాగుతుంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బీజేపీ నేతలతోటి ఢిల్లీ పెద్దలతోటి మంతనాలు జరుపుతూ ఉన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలుపుతాం, మీరు విచారణను స్లో చేయాలి, విచారణ ఆపాలి, సిఐడి కనుక సిబిఐ కనుక విచారణకు వస్తే మా పరువు పోతుందని చెప్పేసి అందుకే బీజేపీలో కలవడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తూ ఉంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఏ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలు కానీ చేస్తున్న ప్రచారం అంతా కూడా విష ప్రచారం. మంత్రులందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు. బయటికి కనిపిస్తూ బయటికి ప్రచారం జరుగుతున్నంత కూడా ఉత్త డొల్లా అబద్ధమే అని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి